బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై రాష్ట్ర సాధు పరిషత్లోని ఉత్తరాంధ్ర సాధు సంతులంతా కలిసి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రసాయనాలను కలిపిన లడ్డు ఇద్దరు భక్తులు తిన్నా ఏమీ కాలేదంటే ఇదంతా స్వామివారి మహిమగా చెప్పారు. తిరుమల లడ్డు అపచారానికి ప్రాయశ్చితంగా అందరూ కలిసి ఇంట్లో దీపం పెట్టాలి, ఆపై ఆలయంలో ముడుపు చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి ఒకే సమయంలో గోవిందనామ స్మరణ చేపట్టాలని పిలుపునిచ్చారు సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. ఈ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులు, ఇతర హిందూ నాయకులంతా కలిసి రావాలని కోరారు. సరిగ్గా అదే సమయంలో భూమన తమ సాధు సంతులపై చేసిన కామెంట్లకు తామేమీ విచారపడడం లేదని అన్నారు. ఈ సందర్భంగా వారి బుద్ధి కూడా మారాలని కోరారు శ్రీనివాసానంద. ఈ జరిగినటువంటి ఘోర అపచారాన్ని మన్నించమని కోరుతూ ముడుపు సమర్పించేటట్లుగా, గోవిందనామస్మరణ కొద్ది సమయం చేసేటట్లుగా, అలాగే రాష్ట్ర మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు, హిందూ నాయకులు, హిందూ ప్రజాప్రతినిధులు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, హిందూ నాయకులు ఎవరైనా ఉన్నారో, హిందువులుగా ఉండేటటువంటి నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కుటుంబ సమేతంగా ఇంట్లో ముడుపు కట్టుకోవడం, దీపం పెట్టడం, ఆలయానికి ముడుపు సమర్పించడం, సామూహికంగా గోవిందనామస్మరణ చేసి ప్రసాదాన్ని స్వీకరించి హారతిచ్చి ఇంటికి వెళ్ళడం. ఈ కార్యక్రమాన్ని సాధు సంతులందరూ కూడా ఈరోజు ఏకగ్రీవముగా ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఆ సమయాన్ని అవన్నీ కూడా విజయవాడలో ప్రకటిస్తాం. కాబట్టి ఎప్పటికైనా ఈ జరిగినటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే మరి భూమాన కరుణాకర్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ సాధు సంతుల్ని నిందించారు, సాధు సంతులు వ్యంగ్యంగా మాట్లాడారు, అయినా మాకు బాధ లేదు. మేము క్షమించేటటువంటి మనస్తత్వం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. చివరికి ఈ ఘోర అపచారం చేసిన వైసీపీ నాయకులు కూడా వెంకటేశ్వర స్వామి క్షమించాలని మేము కోరుకుంటున్నాం, వారికి సద్బుద్ధిని కలిగించాలని కోరుకుంటున్నాం.